కొంతమంది పని చేస్తారు, కష్టపడతారు, కానీ వారికి ఆ పని ద్వారా సఫలత రాదు. ఆ పని ద్వారా వాళ్ళ ఆదాయం పొందుకోలేరు, తృప్తిపరచబడరు. దానికి గల కారణం ఏంటో తెలుసా? వారు ఏదైనా ప్రారంభించే ముందు ప్రార్థన చేయరు. ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన లేకపోవడం. ప్రభువా, ఈ పని చేయాలనుకుంటున్నాను ఆయన, దీంట్లో నువ్వేం చేయాలి కార్యము. ప్లానింగ్స్ మంచివే, ఏమండి, వారు అనుకున్న ఆలోచనలు మంచివే, కానీ అవి మాత్రం తృప్తిపరచబడవు. దానికి గల కారణం ఏంటి అంటే, ఆ పని చేసే ముందు వారు ఏం చేయరు? ప్రార్థన చేయరు. ప్రార్థన చేసి ఏదైనా మొదలుపెట్టు. దైవ సేవకునితో ప్రార్థన చేయించుకొని ఏ కార్యమైనా మొదలుపెట్టు. ప్రార్థనాపూర్వకంగా ఏ పనైనా స్టార్ట్ చేయి. దేంట్లో నువ్వు అడుగు పెట్టాలన్నా, ఏది నువ్వు చేయాలన్నా, ఏది నీ జీవితంలో జరగాలన్నా, వితౌట్ ప్రేయర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ ఎనీ మిరాకిల్. ప్రార్థన చేయకుండా నీ జీవితంలో ఏ కార్యం నువ్వు చూడలేవో. అది ఎంత గొప్పదైనా, ఎంత పెద్దదైనా ప్రార్థన చేయి. నీ పని ప్రభు చిత్తాన్ని వదిలిపెట్టు, నువ్వు కష్టపడు. ఇప్పుడు నీ కష్టానికి ప్రార్థన తోడైనప్పుడు ఖచ్చితంగా సక్సెస్ నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుడు చేసే పని ఏంటంటే, నీ ప్లానింగ్స్, నీ ఉద్దేశాలు, నీ తలంపులు వేటి కోసమైతే అహర్నిశలు ప్రార్థన చేస్తున్నావో వాటిని నేను సఫలపరచబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ యువర్ ప్లాన్స్ అండ్ పర్పస్. నీ పనులు, నీ ఉద్దేశాలు, నీ తలంపులన్నీ కూడా నేనేం చేయబోతున్నాను? సఫలపరచబోతున్నాను. చాలామంది నా దగ్గరకు వస్తారు, దైవజండ ఎంతో పనులు పెట్టుకుంటున్నానయ్యా, అవి ముందుకు రావట్లేదు, జరగట్లేదు, ఎంతో కాలం నుంచి బాధపడుతున్నాను, ఎంతో ఖర్చు చేస్తున్నాను, ఎంతో సమయం వెచ్చిస్తున్నాను, ఎంతో వాటి కోసం ప్రయాసపడుతున్నాను, రాత్రనక పగలనక ఎండనక వాననక చలనక నా పనులు తీర్చబడడానికి రేయింబగళ్ళు తిరుగుతూ ఉన్నాను, కానీ స్టిల్ నా పనులు మాత్రం తీర్చబడట్లేదయ్యా. అవును, నీ పనుల్లోకి అపవాది అడ్డొచ్చేస్తున్నాడేమో, నీ సంపద అపవాది దోచుకుంటున్నాడేమో, నువ్వు తలంచిన కార్యాలు సఫలపరచబడడానికి అపవాది అడ్డుగా ఒక గోడ కడుతున్నాడేమో. నా దేవుడు ప్రతి ద్వారాలను ఏం చేయబోతున్నాడు? ఈ రాత్రి అడ్డు గోడలను దేవుడు పడగొట్టును గాక. నీ పనులన్నీ జరగనివ్వకుండా ఏ సాతానైతే అడ్డుకుంటున్నాడో ఆ సాతాను సామ్రాజ్యాన్ని నా దేవుడు కూల్చివేయబోతున్నాడు. సాతాను సామ్రాజ్యాన్ని దేవుడు కూల్చివేయబోతున్నాడు. ఇకపై నీ పనుల భారం ఎవరి మీద మోపాలా? దేవుడు అంటాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఈ పని ఏదైనా సరే, నీ ఉద్దేశం ఏదైనా సరే, నీ తలంపు ఏదైనా సరే, భవిష్యత్తులో నీ ఆలోచన ఏదైనా సరే, ఏ ఆలోచన కోసం ఈ రోజు నుంచి ప్లాన్లు గీస్తూ ఉన్నావు, అవి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయ వాటి కోసం